నమస్తే. ఈరోజు మన రెసిపీ అయితే సొరకాయతో పప్పు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఒక చిన్న కప్పుడు కందిపప్పు తీసుకున్నాను. ఇది కుక్కర్లో వేసి ఇందులో వాటర్ వేసి 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కందిపప్పు ఎప్పుడైనా కానీ నానబెట్టుకొని వండుకుంటే తొందరగా ఉడికిపోతుంది కుక్కర్లో కూడా. కందిపప్పు అనేది కొంచెం శరీరానికి వేడి కదా, అందులో చల్లదనం కోసం నేను సొరకాయ అలాగే నిమ్మకాయ వేసి పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని అయితే శుభ్రంగా కడిగి వాటర్ అనేది వంపేసి పెట్టుకోవాలి. 2 సార్లు కడిగిన తర్వాత ఇందులోకి మరో 2 గ్లాసుల వాటర్ పోసి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. సొరకాయ అనేది పప్పుచారులోనే కాకుండా ఇలా పప్పు చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది ఒంటికి చల్లదనం కూడా కదా. ఇలా నానబెట్టుకున్న పప్పులో ఇప్పుడైతే ఇంకా ఉల్లిపాయలు ఒక మీడియం సైజు పొడవుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. తర్వాత సొరకాయ ముక్కలు కొన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అంటే మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోవచ్చు, పప్పుకు తగినంతగా. అలాగే టమాటాలు అయితే 2 మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇంకా దీనికోసం అయితే నేను చింతపండు అనేది యూజ్ చేయటం లేదు, దాని ప్లేస్లో నిమ్మకాయలు యూజ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి నిమ్మకాయలు 2 ఇందులో పిండుకోవడానికి. పప్పు ఉడికిన తర్వాత పిండుకోవాలి. ఇలా కట్ చేసి వేస్తే కనుక సేదు వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇలా ఉడికిపోయింది కదా, ఇందులోని సొరకాయ ముక్కలన్నీ తీసి వేరే గిన్నెలో వేసుకుందాం. ఇందులోనే ఇలాగే వెనిపితే కనుక కొంచెం పప్పు తీయగా ఉంటుంది కాబట్టి అలా ఎనపకుండా ఈ సొరకాయ ముక్కలన్నీ తీసేసి ఇందులోకి సరిపడా ఉప్పు వేసి గంటెతో రుద్దేసుకుంటే సరిపోతుంది. పప్పుతో కవ్వంతో కాకుండా ఇది మరీ మెత్తగా రుద్దేసుకొని అవసరం లేదు, మామూలుగా కొంచెం పలుకుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇలా గరిటెతో రుద్దేసుకున్న తర్వాత ఇందులోకి ముక్కలు కలిపేసుకోవాలి. సొరకాయ ముక్కలు అనేది ఇవి తొందరగానే ఉడికిపోతాయి, సొరకాయ లేతగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఇందులోకి ఇంకా తాలింపు పెట్టేసుకుందాం. అలాగే ఒక 2 నిమ్మకాయలు కట్ చేసి ఇందులో పిండేసుకుందాం పులుపుకు తగినట్టుగా. ఇలా పిండిన తర్వాత పప్పుని ఒకసారి బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ పులుపు అనేది పప్పుకు బాగా పడుతుంది కదా. ఇంకా నేను తాలింపు కోసం అయితే ఎల్లిపాయలు అయితే కంపల్సరీ వేస్తాను. ఎండుమిర్చి ఒక 5-6, 4-5 ఎల్లుల్లిపాయలు, ఒక గుప్పెడు కరివేపాకు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు తీసుకున్నాను. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కగానే ఫస్ట్ ఎల్లిపాయలు వేసుకోవాలి మనం. ఎల్లిపాయ అనేది ఆయిల్లో కొంచెం మాడితేనే పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి పప్పు అయితే వేడివేడి అన్నంలోకి వేసుకొని దాంతోపాటుగా కొంచెం మామిడికాయ పచ్చడి, కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కనుక సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.